హలో అండి. చాలామంది తెలియక కొన్ని ఫుడ్స్ని రీహీట్ చేసుకుని తింటూ ఉంటారు. అలా తినడం వల్ల మన బాడీకి కానీ మన హెల్త్కి కానీ ఎఫెక్ట్ అవుతుంది. ఏమేం ఫుడ్స్ రీహీట్ చేసుకోకూడదు, అలాగే ఏమేం ఎఫెక్ట్స్ ఉంటాయో తెలుసుకోవాలంటే ఈ వీడియోని స్కిప్ చేయకుండా ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూడండి. అలాగే నా వీడియోస్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడు మనం వీడియోలోకి వెళ్ళిపోదాం. ఏంటంటే ఫుడ్ని రీహీట్ చేసుకొని తినకూడదు. అవి కొన్ని ఫుడ్స్ ఉన్నాయి రీహీట్ చేసుకొని తినకూడని ఫుడ్స్. అవి ఏంటంటే ఫస్ట్ వన్ టీ అండి. టీ అనేది ఒక్కసారి హీట్ చేయడం వల్ల ఏం ప్రాబ్లం ఉండదు, కానీ పదే పదే హీట్ చేయడం వల్ల అయితే డెఫినెట్గా ప్రాబ్లం ఉంటుంది. అవి ఏం ప్రాబ్లం అంటే రీహీట్ చేయడం వల్ల అందులో ఉన్న ఫ్లేవర్స్ అలాగే న్యూట్రిషనల్ ప్రాపర్టీస్ అన్నీ పోతాయి. ఓకేనా? అలా వాటితో పాటు మన ఇండియన్ టీ అనేది మిల్క్ అండ్ షుగర్స్తో ప్రిపేర్ చేస్తాం కదా. సో బ్యాక్టీరియా అనేది చాలా ఫాస్ట్గా గ్రో అవుతుంది రీహీట్ చేయడం వల్ల. అలాగే దానివల్ల స్టమక్ అప్సెట్, డయేరియా, డైజెస్టివ్ ఇష్యూస్ ఇవన్నీ వస్తాయండి. సో అందుకే మనం టీని ఒకసారి హీట్ చేసుకోవచ్చు, పదే పదే హీట్ చేసి మాత్రం తాగకండి. సెకండ్ వన్ ఏంటంటే స్పినాచ్ అంటే పాలకూర కూడా మనం రీహీట్ చేసి తీసుకోకూడదు. ఎందుకంటే ఇందులో ఎక్కువ మోతాదులో ఐరన్ అండ్ నైట్రేట్స్ అనేటివి ఉంటాయండి. సో ఐరన్ అండ్ నైట్రేట్స్ అనేవి ఎక్కువ మోతాదులో ఉంటాయి కాబట్టి పాలకూర రీహీట్ చేయడం వల్ల ఆక్సిడైజ్ అయ్యి నైట్రేట్స్ అనేటివి నైట్రైట్స్గా కన్వర్ట్ అవుతాయి. సో దీనివల్ల క్యాన్సర్ వచ్చే అవకాశం ఉంటుంది. సో మనం పాలకూరని మాత్రం రీహీట్ చేసి తినకూడదు. తర్వాత రైస్లో బ్యాక్టీరియా అనేది ఉంటుంది కదా. సో మనం దాన్ని రీహీట్ చేయడం వల్ల ఏమవుతుందంటే ఆ బ్యాక్టీరియా అనేది డబల్ అవుతుంది. ఎప్పుడైతే ఆ బ్యాక్టీరియా డబల్ అవుతుందో దానివల్ల మనకు డయేరియా అండ్ వామిటింగ్స్ వచ్చే అవకాశం ఉంటుంది. సో రైస్ కూడా మనం రీహీట్ చేయకూడదు. తర్వాత మష్రూమ్స్లో ప్రోటీన్స్ అనేవి అధికంగా ఉంటాయి. సో మష్రూమ్స్ని రీహీట్ చేయడం వల్ల ప్రోటీన్ స్ట్రక్చర్ అనేది చేంజ్ అయిపోతుంది. సో దీనివల్ల మనకు డైజెస్టివ్ ప్రాబ్లమ్స్ అలాగే హార్ట్ ప్రాబ్లమ్స్ కూడా వచ్చే అవకాశం ఉంటుంది. తర్వాత కుకింగ్ ఆయిల్ అండి. చాలామంది హౌసెస్లో కుకింగ్ ఆయిల్ అనేది రీహీట్ చేసి యూజ్ చేస్తూ ఉంటారు. ఇది కూడా చాలా ప్రాబ్లం. అదేంటంటే కుకింగ్ ఆయిల్ని రీహీట్ చేయడం వల్ల ఏమవుతుందంటే ట్రాన్స్ ఫ్యాటీ యాసిడ్స్ ఫామ్ అవుతాయండి ఇందులో. సో ఇవి ఫుడ్లో హార్మ్ఫుల్ టాక్సిన్ మాలిక్యూల్స్ని అండ్ ఫ్రీ రాడికల్స్ని జనరేట్ చేస్తాయి. సో దీనివల్ల మనకు క్యాన్సర్ వచ్చే అవకాశం ఉంటుంది. సో మనం ఎక్కువ ఆయిల్ని కూడా రీహీట్ చేసి యూజ్ చేసుకోకూడదు. ఏమేమి యూజ్ చేయకూడదు అంటే టీ ఒకసారి హీట్ చేసుకోవచ్చు, పదే పదే హీట్ చేయకూడదు. మనం స్పినాచ్ని రీహీట్ చేయకూడదు, రైస్ని రీహీట్ చేసుకోకూడదు, మష్రూమ్స్ని చేయకూడదు, అలాగే ఆయిల్ని. ఈ ఫుడ్స్ని మాత్రం రీహీట్ చేసి అస్సలు తినకండి. దీనివల్ల మనకు చాలా ఎఫెక్ట్స్ ఉంటాయి. ఈ ఇన్ఫర్మేషన్ కానీ నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి. అలాగే ఈ ఇన్ఫర్మేషన్ గురించి కమెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి. నా వీడియోస్ కానీ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఆల్. బాయ్.